అన్ని తన యందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, మీ బలం ఎవరు? అందరు చెప్పండి, ఎవరు మీ బలం? ఇంకోసారి చెబుతారా గట్టిగా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆయనేనా? రైట్. మీకు తెలిసిన విద్య ఏంటి? బలం దేవుడు. మీకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే అనకండి. మీకు తెలిసిన విద్య ప్రార్థన. ఏంటి? అది మనకు తెలిసిన విద్య. చేతబడిదన్నా వర్కౌట్ అయిద్దో కాదో తెలియదు, కానీ సరిగ్గా మనం మోకాళ్ళు వేసి పెనుగులాడామనుకో సూర్యచంద్రాదులు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యెహోషువ. ఏం జరిగింది? టోటల్ విశ్వభ్రమణమే 24 గంటలు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు కనుగొన్నారు, మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటిదాకా భ్రమణాలను లెక్కేసుకుంటే ఒక డే మిస్ అయింది. మన కాలంలో నుండి ఒక రోజు మిస్ అయింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోలా. యెహోషువ కాలంలో అది పొడిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విషయం ఇది. నోవా జలప్రళయాన్ని గురించి భూమండలం అంతా కూడా ఒక్క పర్యాయము జలము చేత పూర్తిగా తడపబడింది అనే మాట కూడా చెప్పారు. బైబిల్ ముందే చెప్పిన విషయాలన్నీ తర్వాత శాస్త్రవేత్తలు పరిశీలించి వరుసగా నిర్ధారణ చేస్తూ వచ్చారు. ఈనాటికి కూడా రుజువు జరుగుతూనే ఉంది. అబద్ధం కాదు గ్రంథం. కాబట్టి నా ప్రియులారా, మనకు బలం ఎవరు అంటే మన దేవుడే. మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే ప్రార్థన. మనకున్న ఆయుధం ఏమిటి అంటే సత్యవాక్యం. దేవునికి మహిమ. రెండంచులు గల ఖడ్గం సత్యవాక్యం. మనకు ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం, పొందుతున్నాం, పొందబోతూ ఉన్నాం. పొందలేదా? నేను ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టి ఏమీ పొందలేదు అన్నోళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా? ఎన్నో పొందానన్న అన్నోళ్ళు చేయెత్తండి. విస్తారంగా పొందారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బలం ఆయన, మన విద్య ప్రార్థన, మన ఆయుధం ఆయన వాక్యం, మన జ్ఞానం కూడా ఆయనే. ఎవరో? దేవుడే మన జ్ఞానం. లేకపోతే ఈ అంధకారం నిండిన లోకంలో ఆయన జ్ఞానం మనకి ఇవ్వకపోతే మనం బ్రతికేడవటం సాధ్యమయ్యే పని కాదు. పవిత్రతను కాపాడుకొని ఆయన నీతిలో నడవటం సాధ్యం కాదో ఆయనే ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా. అందుకే చెప్తున్నాను, దేవుడే మన సొంతం అయితే, దేవుడే మనతో కూడా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయన ద్వారా మనకు లభించగలుగుతాయి కనుక, ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడివ్వాలో ఆయనకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, ఆయనని మనతో కూడా కలిగి ఉంటున్నట్లు ఆయనతో కూడా మనం నడవటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుట ఎంత మంచి పని, ఎంత ఉత్తమమైన పని. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, మోకాళ్ళుని అడిగినప్పుడు నువ్వు దేవుడు ఇచ్చేది కాదు, దేవుణ్ణే అడుగు. ఏం ఆశించి ప్రార్థనకి వెళ్తావు అంటే దేవుణ్ణి ఆశించి వెళ్ళు. ఏం ఆశించి ఏకాంతంగా వెళ్తావు అంటే ఆయన సాంగత్యాన్ని, సాహచర్యాన్ని ఆశించి వెళ్ళు. ఆయన ఇచ్చే వాటిని లక్ష్య పెట్టొద్దు. నువ్వు ఇచ్చేవి కాదయ్యా, నువ్వు కావాలి, నీతో నడవాలి, నీతో నిలవాలి, నీతో గడపాలి, నీ పొందు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన.
ప్రార్థన చేద్దాం రండి. అయ్యా, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఒక్కసారి మీరందరూ ఇంటికి వెళ్ళి 91వ కీర్తన చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడున విశ్రమించువాడు. ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకును నా సహాయకుడిని, నేను ప్రభువుని గూర్చి చెప్పుచున్నానని అద్భుతంగా మాట్లాడతాడు. అలాంటి దేవుడు నీకు తోడై ఉంటే భయపడతావు పిరిగితనంతో. పిరికి పంద అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పిరికి పందలాగా భయపడతావే. శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాను గాని పిరిగితనం గల ఆత్మనియలేదు నీకు. భయపడతావు. నేను లేనా? నీకు నేను బలం కానా? నా కృప నీకు చాలు, భయపడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి స్తోత్రమయ్యా. లేని అందరూ మోకాళ్ళ మీద లేచి అయ్యా నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. సమయంలో నీ దాసుని మరుగుపరిచి సూటిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అలిసిపోయినైనా బలహీనపడిన మాకు బల రహస్యాన్ని బోధించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమేనైనా మేమైతే బలహీనములు కానీ అయా మేము నమ్మిన నీవు బలవంతుడు నాయన. ఏ కార్యాన్ని చేయగలిగిన వాడువు నీవు మా బలమై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను మేము నాయన ఆయుధంగా ప్రార్థనను ధరించి నైనా నీ దగ్గర ప్రార్థించినైనా నీ బలాన్ని పొందుకొని ప్రభువా అన్ని విషయాల్లో నిన్ను నైనా మహింపరిచేదానికి సహాయం చేయండి. మా బలమై ఉన్నవాడు నీవు గనుక ఈ మాటలు మేమన్నాడు మర్చిపోకుండా నైనా ప్రతి పరిస్థితుల్లోనూ అది ఎలాంటి స్థితి అయినా ప్రభువా, రోగమైన, వ్యాధైనా, పాపమైన నైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రభువా నీవే మా బలము గనుక నిన్ను వినియోగించి నైనా ప్రార్థించి గొప్ప కార్యాలు చూచినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని ఎప్పుడు బలహీనపడనివ్వద్దు ప్రభువా. సాతాను రకరకాల మాటల చేత మమ్మల్ని బలహీనపరుస్తాడు. వాని యొద్ద కూడా మేము నిన్ను వాడినైనా విజయం పొందినట్లుగా సహాయం చేయండి. ఎన్నడూ కూడా మర్చిపోకుండా జీవితకాలం అంతనైనా ఈ మాటలునైనా మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీవు మా కాపరివై ఉన్నావునైనా, నీ యొద్ద మాకు క్షేమం ఉన్నది నాయనా. నీ యొద్ద మాకు నాయనా అన్ని రకాలుగా నాయన నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు కనుక నేను ఎన్నడూ ఎడబాయకుండా కాపరిగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉండినట్లుగా సహాయం చేసి అయ్యా అనుక్షణం కడ వరకు మీరు మమ్మల్ని చేపట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు మిత్రుని దాసుని బలపరచండి. ఇంక నువ్వు వాడుకోనండి. నీ కొరకు నాయన గొప్పగా వాడుకున్నట్లుగా సహాయం యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు సుబుద్ధి మాకు ప్రసాదించి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సమస్త భక్త సమాజమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు బలమై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ చేతను ఉంచబడిన నూనె ఆయన శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత, అద్భుత విడుదల యేసు నామములో దయచేయును గాక. ఆమేన్.